ప్రభా వాడుకుంటా అంటే అప్పుడు నేను ముందుకు వస్తానని చెప్పాక అప్పుడు ఆరాధన నడిపించడం. ఫస్ట్ టైం నా జీవితంలో దేవునికి మొర్ర పెట్టాలి అని చెప్పే వాగ్దానం, ఆ వాక్యం చెప్పినప్పుడు ఫస్ట్ టైం చాలామంది ఆశ్చర్యపోయారు. అమ్మ నువ్వు ఎప్పుడు ముందు కనబడవు, ఎక్కడో మూలంటావు, ఈ వాక్యం ఇంత అద్భుతంగా నువ్వు ఎలా చెప్పగలిగావని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారని. తర్వాత ఒక్క పాట కోసం ఎంతో హేళన చేసిన నా జీవితంలో నేను ప్రార్థన చేశాను. ప్రభా ఎవరి పాటలో నేను పాడడం ఏంటి, నువ్వు నాకు జ్ఞానం ఇస్తే నేను నీ కొరకు పాటలు పాడతానని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకున్నాక దేవుడు అద్భుతంగా ఆయన జ్ఞానం ఇవ్వడం, అద్భుతమైన పాటలు దేవుడు నా ద్వారా రాయించడం. అందులో మొదటి పాటగా నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు అని చెప్పి రాశాను. రెండో పాట ఈ పరిస్థితులన్నిటినీ కూడా బేస్ చేసుకొని తండ్రి అయ్యా నా యేసయ్య జీవితం అనే తుఫానులో చిక్కుకున్నాను, ఎటు తోచక నీ దరికి చేరుకున్నాను.